తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఎట్టకేలకు మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి మనకి నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందనమాట. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క నిధులనేవి ఎప్పుడు జమ చేస్తారు అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందండి. అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యొక్క పెన్షన్‌దారులందరికీ కూడా మనకి ఈ యొక్క రూ. 4,016, రూ. 6,000 16 మనకి అందించడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందనమాట. సో, అయితే ఈ యొక్క మొత్తం అంతా కూడా మనకి ఎప్పుడు జమ చేస్తారు అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందండి. సో, దీనికి సంబంధించి మనకి ఎటువంటి అప్డేట్ ఉంది? అలాగే మనకి గతంలో కట్టిన పెన్షన్‌లు ఈసారి ఇస్తారా లేదా? అలాగే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేయబోతుంది? ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. సో, మనకిక్కడ పెన్షన్‌దారులందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకిక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. అయితే మనకి దాదాపుగా మనకి గతంలో మనకి ఈ యొక్క వృద్ధుల వితంతులకి రూ. 2,000, దివ్యాంగులకి రూ. 3,000 చొప్పున అందించేవారు. అయితే 2,000 పొందుతున్న వారు ఇప్పుడు రూ. 4,000, అలాగే రూ. 3,000 పొందుతున్న వారు రూ. 6,000 అనేవి అయితే ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందండి. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలనేవి అయితే ప్రారంభిస్తూ వస్తుంది కదా! అంటే గతంలో మనకి రైతు రుణమాఫీ, అలాగే ఉచిత బస్సు కార్యక్రమం, అలాగే మనం మొన్న చూసుకుంటే రైతు భరోసా పథకం కూడా అమలు చేశారు. అయితే ఇప్పుడు ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులైతే వేస్తుందండి. దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేవలం అర్హులకు మాత్రమే మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి మనకి ఏవైతే అందించబోతుంది. ముందుగా మనకి దివ్యాంగుల పెన్షన్ అయితే పెంచి అందించడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. అంటే దాదాపుగా రూ. 6,000 అనేవైతే ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరి ఖాతాలో కూడా జమ చేసే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట. రేపు ఎల్లుండిలోగా దీనిపై అధికార ప్రకటన అయితే రానుందండి. ఇప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.